లేదా ఇవాళ? అందరు వచ్చిండ్రు. ఎడిటింగ్ లేపేసిన ఎడిటింగ్ లేపేసిన. మొన్ననే మా ఇంట్లో స్విచ్ పెట్టింది, మా ఫ్యామిలీ మొత్తం వస్తున్న టీవీలుగా. అది ఏ 20 దాకా బిత్తిరో లగ్గం కాలే అన్నారు కదా. మొత్తం ప్రియదర్శి అంత కొడుకున్నాను నాకు. అవును, చూస్తారా ఒక ఫారి? ఓ హీరో అంత. ఒరే పెద్దోడా ఇక రారా, ఉరికిరా. ఇగో సత్తన్న కొడుకు. బిత్తిరోని కొడుకుని చూస్తే బిత్తిరిపోతారు. హెడ్ లైన్స్ చూసుకోండి. ఇక బిత్తిరోని కొడుకుని చూస్తే బిత్తిరిపోతారు. ఇవే హెడ్ లైన్స్. మరి రెండో కొడుకుని చూస్తే సత్తిరిపోతారు. ఈడే బిత్తిరి కొడుకు. నాకన్నా 2 ఇంచులు ఎక్కువనే ఉన్నాడు. బిత్తిరి కొడుకు అయింది కదా, ఇప్పుడు సత్తిరి కొడుకుని కూడా పిలిచే. సత్తి కొడుకు చిన్నోడా రండి. మన బిత్తిరి సత్తి ఇప్పటి వరకు పెళ్లి కాలేదన్న మాటే గాని ఇవాళ మొత్తానికి బయట పెట్టేసరికి ఒకళ్ళు కాదు, ఇద్దరు కాదు, 3 బయటకు వస్తున్నారు. ఇక చూడిగో ఇద్దరికి మా కారుకి అద్దాలు ఉంటాయో లేవో కానీ మా ఫోరలకి ఇద్దరికి అద్దాలు ఉన్నాయి. వైపర్లు కూడా పెట్టుకో మంచిగా. ఏడా ఇంకా ముచ్చటగా మన ఆడబిడ్డ అట్లాంటి అని పుస్తకాలు చూసి అట్లా కాలేరాళ్ళు. ఫేస్బుక్ ఎక్కువ చూస్తారు వాళ్ళు. ఫేస్బుక్ బాగా చూసి అవి ఎక్కువ చూసి కళ్ళు ఖరాబ్ అయినాయి. ఇది ఎక్కువ చేస్తాడు అసలు పని. ఇక ఫేస్బుక్ చూడకుండా పుస్తకాలు మాత్రమే చూసే నీ కూతుర్ని బిలు. దా 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 మానస దా. ఇక అయిపోయింది. మొత్తం చూపెడుతుర్రో దేవుడు. నా ఫ్యామిలీ మొత్తం తెలిసిపోతుందిరా నాయన. లేకపోతే నాకు పెండ్లి కాలే అని తిరుగుతావా నువ్వు? మొత్తం నా ఇంటి గుట్టు అంత బాజాలు రేసినావు. ఇంత గుట్టు బయట పెట్టిన తర్వాత నీ పెండ్లమ్ని కూడా పిలిస్తే బాగుంటది కదా సత్తి. నా పెద్ద బిడ్డ మానస నాయంత ఎత్తున్నది. ఇంటర్మీడియట్ 2nd ఇయర్ చదువుతున్నది ఫిర్జీ కాలేజీలా. కానీ లెక్కలలో ఫాస్టే. నేను లెక్కలు నేర్చుకోలేను. నా బిడ్డ అందులో ఫాస్ట్ ఉన్నది. నాకు రాందంతా మా బిడ్డకు వచ్చేస్తున్నది. నీ బిడ్డలు బాగా చదువుతున్నారని వాళ్ళ కళ్ళ జోడ్లే చెప్తున్నారు. పిల్లల కాడికే జాలిత్తం, పెళ్ళాల కాడికి వద్దిగా. పెళ్ళాలంటావేంటి? పెళ్ళాలు నీకు ఓన్లీ 1 పెళ్ళాం. పిలవవా అక్క? నీకు తెలియదు. గో పిలు. మా పుష్ప రా. పుష్ప ముందే చెప్పుకున్నారు అయితే మీరు. రా పుష్ప. పిలిస్తేనే గానీ వచ్చేలా లేదు. పిలు. పుష్పం ఎప్పుడో అయిపోయింది అక్క. ఆమె వచ్చినాక నన్నెవడు చూస్తాడు అక్క? ½ కిలో మేకప్ వేసుకొని వచ్చింది అక్క. మరి మొగుడు హీరో అవుతుంటే ఆ మాత్రం మేకప్ వేయకూడదా ఏంది? ఏమన్నా తక్కువ 30 తులాల బంగారం ఇప్పించినా కూడా నాకేమి ఇప్పించినావు అంటదక్క. నువ్వు ఆమెకి ఏమి ఇప్పించినా ఇప్పించకపోయినా నీ బామ్మర్తికి మాత్రం మంచిగా చూసుకో. సరే పెద్దోళ్ళకి అక్కడ ఉన్నారే దండం అక్కడ పెట్టు. అక్కడ ఇదన్నమాట మన బిత్తిరి సత్తి ఫ్యామిలీ. ఇంతమంది ఉన్నారా? ఇంతమంది అంటే ఒకటే ఫెన్ల 3 పిల్లలు అన్నాను. ఇంతమంది అంటే 3 ఫెన్లాలు 1 పిల్ల కాదు. నేను ఇంతకాలం పెళ్లి కాలంటే నమ్మేసా. నేను మా వాళ్ళందరూ నమ్మేశారు ఇంతకాలం. షాక్ అవుతారు. చేసినావు కదా అక్క. ఇగో ఇంతమందిని పిలిచిన తర్వాత పుష్పన్ కూడా పిలిచాక నువ్వు ఒక్కళ్ళని స్టేజ్ మీదకి పిలవకపోతే అలుగుతారు. కోడలు వచ్చాక అత్త రాకపోతే ఎట్లా సత్తి? అమ్మని పిలు. అవును, ఈమె మూతి తిప్పుతుంది. మా అమ్మ రాగానే ఈమె మూతి తిప్పుతుంది. మీ అమ్మ కూడా ఇంటికి వెళ్ళాక పిలిచినావులే, నన్ను పిలిచినావా నువ్వు? అసలు నీ పెండ్లాంని మాత్రమే పిలిచావు. ఎందుకు వచ్చినావు అంటే అమ్మ రా. రండమ్మా రండి. మా అమ్మ యాదమ్మ, మా నాయన నరసింహులు. కానీ కీర్తిశేషులు అయింది, ఆయన లేడు. ఓకే, అందుకోసానికి అమ్మ ఒక్కతే వచ్చింది. కానీ సత్తి ఇంత కష్టపడి ఈ స్టేజ్ వరకు నువ్వు రీచ్ అయ్యావు. ఇంత ఫ్యామిలీ సపోర్ట్ కూడా నీకుంది. తుపాకీ రాముడు సినిమా మంచి హిట్ అవ్వాలి సత్తి. ఆల్ ద బెస్ట్. నా పైసలాన్ని ఎడబెట్టిన అనుకున్నావు. కారణం నా పైసలాన్ని ఇక్కడనే పోతున్నాయి. ఇంత ఏ మేకప్ లేదు, ఏం లేదు, న్యాచురల్ బ్యూటీ. చూడు మా అమ్మ కళ్ళగుడ్లు అట్లా అచ్చం మా అమ్మ లెక్కనే ఉన్నాయి కదా. ఊకో ఏమన్నారు ఊకో. అరుగుల మీద గఫాలు కొట్టిందంటే ఎవరు మాట్లాడరు మా అమ్మతోని. ఆ టైమింగే అరుగుల మీద నేను అమ్మ ఫేమస్, టీవీలల్లా సినిమాలల్లా నేను ఫేమస్. మీ అమ్మకి మా అమ్మకి డబ్బులు ఎవరు ఇవ్వలేదు కానీ మన ఇద్దరికి ఇస్తున్నారు. అవునాక రెన్యుమరేషన్ ఇస్తున్నారు. ఇలా నువ్వు పంపితా మైగా. ఎందుకు? ఫోటో వాళ్ళు తీసుకున్నారా? యూట్యూబ్ లో అంతా తీసి పెట్టుండ్రు దబ్బున. పక్క పక్కనంట మంచిగా నిలబడండి. ఇదే చూడు వైరల్ వీడియో అవుతుంది. వైరల్ ఫీవర్లు ఎక్కువ అవుతున్నాయి కానీ దగ్గర రమ్మా, దగ్గర రాజు సార్ నాటేళ్ళు 4గో కొడుకు అనుకుంటాడు. అసలే కళ్ళ జోడేసుకొని ఉన్నావు.
కళ్ళజోడు పెట్టుకుని ఉంటే ఆల్మోస్ట్ కలిసిపోతారు. ఇగో ఈ సినిమాలో ప్రియా కూడా మంచిగా కొట్టింది కదా, హీరోయిన్ ప్రియా. ఆ ప్రియ మంచిగా కొట్టింది. మంచిగా డివేట్లు కూడా ఉన్నాయా నీకు ప్రియతో? మంచిగా ఉన్నాయి అక్క. పుష్ప ఈ ఫోటో వాళ్ళు అయిపోయినాయి ఇక. ఏంది మీ ఆయనకి డివేట్ అంట? ఇప్పటి వరకు యాంకరింగ్ చేసినాడు అంటే విడిగా చేశాడు, పర్వాలేదు. ఇప్పుడు డివేట్లు అయితే ఏంటి, కొంచెం చూసుకో. ఊకో అక్క, నువ్వు గసంటి కథలు వాడకు. యాక్షన్ టేక్ అన్నప్పుడే డైలాగ్ ఇడుస్తా, తర్వాత ఆమె ఎవరో నేనెవరో అంతే. అంతేనా? ఆమె ఎక్కడ కూర్చుందో వాళ్ళు వేరేటోళ్ళు, మేము వేరేటోళ్ళం. ఆమె ఎక్కడ కూర్చుందో చెప్పు. ఒరుగులు కుదరాలి కదా, మా ఒరుగులు కుదిరినాయి. ఈమె షాఫల పడతాను, నేను షాఫల పడతా, అట్లా కుదిరింది అన్నట్టు. ఆమె ఎక్కడ ఉంది చెప్పు ప్రియా. అక్కనే ఉన్నది అగోన్, అగో మళ్ళీ వస్తుంది కానీ పంపిస్తాం అక్క ఇలా ఫోటో వాళ్ళు గురించి. నీకు పంపించడానికి చాలా తొందర ఉన్నట్టుంది, వాళ్ళని పంపించు. నాకు బరువు అనిపిస్తున్నది, ఇంట్లో పక్కకుంటే పొరపాట్ల మీద ఏడొస్తుంది అక్క. ఇలా ముఖాలు చూస్తుంటే జరా ఏమంటారో అనిపిస్తుంది. ఏమనిపిస్తుంది నీకు? ఇంట్లో లేకుంటేనే మనం ఎంత మంచి ముఖం చూడు అసలు. పెండ్లం గురించి ఏమైనా మాట్లాడేవంటే మర్యాద ఉండదు. ఈ సంగతి తర్వాత పుష్ప. థ్యాంక్స్. గో మన ఇద్దరం కలిసి పంచాయతీ పెట్టినాం గానీ పొగ పెట్టినావా అక్క? ఇగో నేను ఈ ప్రోగ్రామ్ ఇంట్లో నెట్ల నా మీద రాస్తారు చూడు. ఇన్ని రోజులు బిత్తిరి సత్తి ఎక్కడున్నాడు? భార్యను చూస్తే బిత్తిరిపోతారు. ఈ బిత్తిరోడికి ఇంత మంచి పెళ్ళాం అవసరమా? ఈ పిల్లల్ని చూస్తే అసలు ఆనిముత్యాల్లాగా ఉన్నారు. ఆనిముత్యాల్లా ఉన్నారు. అసలు బిత్తిరి సత్తికి టక్కరా ఇట్లా అయిందా? ముందే మంచిగుండా? బిత్తిరి ఎందుకయ్యాడు? ఎందుకయ్యాడు? మనను బిత్తిరి చేశాడు. యావత్ తెలుగు